అమెరికా ఇండియా మధ్య ట్రేడ్ డీల్ ఖరారైంది. దీనికి సంబంధించి ఇరు దేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత్ ఉత్పత్తులపై ఉన్న 50% సుంకాన్ని 18% తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేసినట్లు ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు నిలిపివేయటానికి అంగీకరించినట్లు అమెరికా పేర్కొంది. భవిష్యత్తులో అమెరికా నుంచి ఇంధనం, గ్యాస్ ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాలని భారత్ నిర్ణయించిందని వెల్లడించింది. మొత్తం $500 బిలియన్ మేర అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు అంగీకరించినట్లు తెలిపింది. ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి కీలక రంగాల్లో అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధమైంది. ఇక అమెరికా దిగుమతులపై భారత్ సుంకాలను 0% తగ్గించనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, వైన్ వంటి ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా రద్దు చేయనుంది. అదే సమయంలో అమెరికా జనరిక్ మందులు, విమాన భాగాలు, రత్నాలు, వజ్రాలపై ఉన్న సుంకాలను తొలగించేందుకు అంగీకరించింది. అమెరికా ఇండియా మధ్య ట్రేడ్ డీల్ ఖరారైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంలో కీలక ముందడుగు పడింది. భారత్, అమెరికా రెండు దేశాలు సంయుక్తంగా ఒక జాయింట్ స్టేట్మెంట్ అయితే విడుదల చేశాయి. దీంతో ఇటీవల కాలంలో భారత్ పైన వైపు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటుందన్న కారణంతో ట్రంప్ ఇది ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ ఇంధనం నింపే విధంగా ఉందన్న కోపంతో ట్రంప్ భారత్ పైన 50% సుంకాలు విధిస్తూ ఒకవైపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు రెండు దేశాల మధ్య ఒకవైపు వాణిజ్య పరంగా అమెరికా ఎంత రెచ్చగొట్టినప్పుడు కూడా భారత్ ఎక్కడ రెచ్చిపోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. ఇటీవల యూరోపియన్ యూనియన్ తోటి ఒక మదర్ ఆఫ్ డీల్ ఆల్ డీల్ అన్నట్టుగా ఒక కీలకమైన డీల్ చేసుకోవడంతో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈయూకు భారత్ మధ్య ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ గా ఉన్నటువంటి భారత్ పైన అన్ని దేశాలు కూడా ఒకవైపు పరస్పరం అంగీకారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల యూరోపియన్ యూనియన్ తో చేసుకున్న ఒక ఒప్పందంతో ఇప్పుడు అమెరికా కూడా దారిలోకి వచ్చింది. అమెరికా తనకు తాను ముందడుగు వేసి ఇప్పుడు ఒకవైపు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే పని ఉంది. ఇప్పుడు ఇప్పటికే విధించినటువంటి 50% పన్నుల్ని కాస్త అది కొన్ని వస్తువులపైన 18%, కొన్ని వస్తువులపైన 0 ఒక పన్నులు విధిస్తూ రెండు దేశాలు కూడా కీలకమైనటువంటి వేరువేరుగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇప్పటికే అమెరికా నుంచి భారత్ వచ్చే రానున్న రోజుల్లో $500 బిలియన్ వస్తువులు కొనాలనే ఒక టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఒకవైపు విమాన ఉత్పత్తులు, టెక్నాలజీ ఉత్పత్తులు, కోకింగ్ కోలు, అలాగే డేటా సెంటర్ లో ఉపయోగించే గ్రాఫిక్స్ ప్రాసెసర్ లాంటివి ఉంటాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. రెండు దేశాల మధ్య డిజిటల్ వాణిజ్యానికి ఉన్నటువంటి అనేక రకాల అడ్డంకులు తొలగించుకోవడం కోసం భద్రతా పరంగా కలిసి పనిచేయాలని చెప్పేసి రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత్ నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యేటువంటి వస్త్రాలు, దుస్తులు, తోలు వస్తువులు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు, ఆర్గానిక్ కెమికల్స్, హోల్ డెకరేషన్స్, అదేవిధంగా ఇతర హస్తకళ ఉత్పత్తులపైన దాదాపుగా 18% వరకు సుంకాలు విధించాలని చెప్పేసి అమెరికా భావించింది. మరోవైపు జనరిక్ మందులు ఇండియా నుంచి ఎక్కువగా ఒకవైపు ఎగుమతి అయ్యేటువంటి రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాలు లాంటి వాటిపైన సుంకాలకు సంబంధించి కొన్ని మాక్సిమం తొలగిస్తున్నట్టుగా కూడా అమెరికా వాటికి సంబంధించిన విషయంలో ఒక ప్రకటన చేయడం జరిగింది. రెండు దేశాల మధ్య ఒకవైపు స్టీలు, అల్యూమినియం లాంటి వాటిపైన విధించినటువంటి ఆంక్షలు కూడా తొలగిపోతుంటాయి. ఇటీవల భారత్ కు సంబంధించినటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించిన విషయంలో కూడా ఫార్మాస్యూటికల్స్ లాంటి ముడి పదార్థాలపైన ప్రత్యేక రాయితీని కూడా ఒకవైపు భారత్ అందుకొని ఉన్నది. ఒకవైపు భారత్ ఉన్నటువంటి మార్కెట్ సంబంధించి అనేక రకాల అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెప్పేసి అమెరికా కూడా భావిస్తుంది. అమెరికా కూడా అనేక ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయి కాబట్టి రెండు దేశాలు పరస్పరం ఒకరికొకరికి లాభదాయకంగా ఉండేటువంటి ఈ ప్రయోజనకారిగా ఉండేటువంటి ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవైపు దీంతో రెండు దేశాల మధ్య మరింత వాణిజ్యపరమైనటువంటి దిగుమతులు మరింత పెరిగే అవకాశం కనబడుతుంది. సుంకాల అడ్డంకులు తొలగిపోవడంతో కూడా రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుంది. మొత్తానికైతే ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య ఈ సుంకాల టారిఫ్స్ ప్రభావం అంతా కూడా కొంత ప్రభావం చూపించాయి. ఒకవైపు రెండు దేశాల మధ్య కొంత సంబంధాల విషయంలో కూడా కొంత గ్యాప్ ఏర్పడిందన్న భావన ఏర్పడింది.
దీంతో ఇటు ట్రంప్ ఎంత రెచ్చగొట్టినప్పటికీ కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, మన దేశ మంత్రులు, అధికార యంత్రాంగం ఎక్కడ కూడా ఓపెన్ గా స్పందించకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు. ఇటు ఇతర దేశాలతోటి ఒప్పందాలు చేసుకుంటూ వెళ్లడంతో కూడా ట్రంప్ తనంతట తానే దారికొచ్చి భారత్ తోటి ఇప్పుడు ఈ ఒప్పందం చేసుకోవడానికి కారణమైందని చెప్పేసి భావిస్తారు. ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ఒకవైపు ఇబ్బడి ముబ్బడిగా అమెరికా నుంచి వచ్చేటువంటి వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ ఉన్నాయి. అక్కడ చీప్ గా లభించేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు భారత్ మార్కెట్ లోకి వచ్చి పడితే ఇక్కడి రైతులకు, ఇక్కడ వ్యవసాయ రంగానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయి. స్వామి, అయితే రష్యా చమురు కొనుగోలు నిలిపివేస్తుంది అని ఇండియా అంగీకరించిందంటూ ట్రంప్ సర్కార్ అయితే చెప్తుంది. మరి దీనికి సంబంధించి భారత్ ఏమైనా క్లారిటీ ఇచ్చిందా రష్యా నుంచి చమురు ఇంకా కొనటం లేదు అని? ఇప్పటికి ఈ విషయం కూడా రష్యాకు సంబంధించినటువంటి మాస్కోలో ఉన్నటువంటి ఒకవైపు ఒకవైపు విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. భారత్ ఒక సావరిన్ దేశము, వారికి ఏ దేశంతోనైనా సరే వాణిజ్య ఒప్పందాలు ఖరారు చేసుకునే అవకాశం ఉంటుంది. వారిపైన రష్యా నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ వాళ్ళ మొదటి నుంచి ఉన్నటువంటి ఒప్పందాల భాగంగా ఆ దేశం నుంచి మనకు ఒకవైపు భారత్ రూపాయి కరెన్సీలోనే రష్యా తోటి ట్రేడ్ డీల్ చేస్తుంది కాబట్టి ఆ దేశంతో అంత ఈజీగా ఇప్పట్లో మొత్తం రద్దు. కాకపోతే అంతకంటే చీప్ గా వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ ఇతర దేశాల నుంచి లభించే అవకాశం కనబడుతుంది. ఇటీవల వెనుజులా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ తీసుకుంటుందని చెప్పేసి ట్రంప్ చేసిన ప్రకటనపైన భారత్ కూడా స్పందించింది. మా దేశంలో నిషేధిత జాబితాలో ఉన్నటువంటి దేశాల నుంచి మేము క్రూడ్ ఆయిల్ కొనమని చెప్పేసి స్పష్టంగా భారత్ స్పష్టం చేసింది. కానీ రష్యా నుంచి మాత్రం పూర్తిగా ఆ కొనుగోలు బంద్ చేసినట్టు ఎక్కడ కూడా భారత్ పేర్కొనలేదు. మొదటి నుంచి భారత్ కు స్నేహ దేశంగా ఉన్నటువంటి రష్యా నుంచి ఇప్పటికిప్పుడు అంత పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ సరఫరాను బంద్ చేసే పరిస్థితిలో భారత్ కూడా లేదు. భారత్ తనకు ఉన్నటువంటి వాణిజ్యపరమైన తనకు ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకుంటూ తనకు ఎక్కడ బెటర్ డీల్ లభిస్తే అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ ను కొనే పరిస్థితి అయితే భారత్ ఆలోచిస్తుంది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.